ఆయన మెల్కీసెదెకుగా ఉన్నాడు, ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆయన వాక్యముగా ఉంటే నీకు ఎలాంటి రక్షణ రాదు. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యము కాస్త శరీరధారిగా మారితే, ఆ వాక్యము శరీరధారిగా మారితేనే నీకు విడుదల కలుగుతుంది. ఒకప్పుడు నీవు కూడా వాక్యముగానే ఉన్నావు, కానీ నువ్వు వాక్యాన్ని పోగొట్టుకుని శరీరంలోకి వచ్చేసావు, పాపములోకి వచ్చేసావు. ఇప్పుడు ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. ఎలా పాలివాడయ్యాడు తెలుసా? ఆమె దేవుడు ఏమవుతున్నాడు? శరీరధారిగా వస్తున్నాడు. అందుకే యోహాను పరిచయం ఎలా చేస్తున్నాడు తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అలా కిందకు చదువుకుంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించున్నాడు. ఎందుకు దేవుడు శరీరధారిగా మారాడంటే నిన్ను పాపములో నుంచి, నిన్ను మరణములో నుంచి ఆయన బయట తీయడానికి.